జిల్లాలో సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మైనర్ బాలికను నమ్మించి అత్యాచారం చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపిన కొవ్వూరు డీఎస్పీ దేవ్కుమార్ ఘనంగా జరిగిన శ్రీ సుందర సాయినాథ్ మందిర ప్రతిష్ట 30వ వార్షికోత్సవ వేడుకలు న్యూడ్ వీడియోస్ ఉన్నాయని బెదిరించి 2,50,00,000 దోచుకున్న నిందితుడిని అరెస్టు చేసినట్టు తెలిపిన కొవ్వూరు డీఎస్పీ దేవ్కుమార్ జిల్లాలో సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు సంబంధిత శాఖల వారి అధికారులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణతో రానున్న సమావేశం నిర్వహించాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 19 శాఖల అధికారులతో తూర్పు గోదావరి జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ఏలూరు, కాకినాడ డీసీసీబీ సీఈఓలు, జిల్లా పరిషత్ సీఈఓలు, కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరమ్మ మాట్లాడుతూ సహకార సంఘాలు 2025 సహకార సంఘాల 2025-2026 సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ గా ప్రకటించడం జరిగిందన్న ఆ క్రమంలో ఆర్థిక బలోపేతం దిశగా విజన్ 2047 ను అనుసరించిన అనుకూలత కలిగిన కార్యకలాపాలపై ప్రతిపాదన చేయాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో 19 శాఖలకు చెందిన అధికారులు, జిల్లా కోఆపరేటివ్ అధికారి ఎం జగన్నాథరావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, పశు సంవర్ధక శాఖ అధికారి కె శ్రీనివాసరావు, ఏలూరు జెడ్పీ సీఈఓ సుబ్బారావు, కాకినాడ జెడ్పీ డిప్యూటీ సీఈఓ రామ్ గోపాల్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఒకటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు సైడ్మెంట్ గా ఉన్నారు, ఫార్మర్స్ వెల్ఫేర్ కి ఆయన నంబర్ గా ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ వారు ఉన్నారు, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ఉన్నారు, నంబర్ గా ఉన్నారు మేడం. అలాగే డిడిఎం నాబార్డ్ గారు కూడా 1 ఆఫ్ ది మెంబర్ మేడం. అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ అలాగే ఎస్డబ్ల్యూసీ కూడా ఒక మెంబర్ గా ఉన్నారు. అలాగే చేసిన వర్క్ షెడ్యూల్ చూసుకుంటే దేర్ ఆర్ ఆల్ ట్రైనింగ్స్ అండ్ వర్క్షాప్స్. This is proposed by Department of Cooperative. This is what every promotion seminars, workshops, even trainings and workshops are looking. So we already decided what officer is responsible for which activity. So that ప్రకారం చేస్తారు. But actually మనకి cooperatives లో ఉన్న issues already other district officials చెప్తున్నారు. For example, మనకి కోఆపరేటివ్స్ లో మీరు లోన్స్ ఇవ్వట్లేదు డైరీ ఫార్మర్స్ కి. Why you are not included this? మీరు సజెషన్స్ ఇవ్వండి మేడం, మీరు మనం ప్రపోజ్ చేద్దాం. ఇప్పుడు మీరు సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సెట్టింగ్ ఆఫ్ న్యూ మల్టిపుల్ ఫ్యాక్ట్స్ ఆర్ క్యారింగ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ పాలసీ. What for this policy when you are not able to extend loans? ట్రిపుల్ లైన్స్ లైన్ డిపార్ట్మెంట్స్ హెల్ప్ తీసుకుని ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అది మీట్ చేసుకుని చేస్తాం మేడం. అలాగే యాక్టివిటీ ప్రకారం చేస్తాం. అండ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఉన్న స్కోప్ ని డిస్కస్ చేయండి. స్కోప్ వెరీ స్పెసిఫిక్. సో ఈ యాక్టివిటీ అంటే సింగిల్ లైన్ లో ఉండాలి. ఈ యాక్టివిటీ చేస్తే ఫామ్ చేయడానికి డిసైడ్ చేసుకొని రథసప్తమి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం బందుపురం గ్రామంలో కోదండ రామాలయంలో స్వామివారిని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సమయపాలన ఖచ్చితంగా పాటించాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలోని జనరల్ వార్డు, పిల్లల వార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల కోసం దిగువ మధ్య తరగతి ప్రజలు వైద్య సేవలు పొందేందుకు రావడం జరుగుతుందని తెలిపారు. వారికి వైద్య సేవలు అందించేందుకు వైద్యేతర సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. అందులో భాగంగా వైద్య అధికారులు, ఇతర అనుబంధ విభాగాల సిబ్బంది సమయ పాలన ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. జనరల్ వార్డును సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.
జనరల్ వార్డు మెడిసిన్ విభాగంలో ఉదయం షిఫ్ట్లో విధులు నిర్వహించాల్సిన సిబ్బంది గైర్హాజరుపై అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. అనంతరం పిల్లల వైద్య సేవల విభాగాన్ని సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన జనరల్ మెడిసిన్ విభాగంకి చెందిన ఇద్దరు గైర్హాజరుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. సందర్శన సమయంలో కలెక్టర్ వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం లక్ష్మి సూర్యప్రభ, కేఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఎవరు ఉన్నారు? ఇక్కడ ముందు చాంబర్లో విజయ్ సార్ చూసారు. అక్కడికి వచ్చారు. అసంఘటిత రంగ కార్మికుల ప్రతి ఒక్కరిని ఈ శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేసుకునేలా అధికారులు వారికి అవగాహన కల్పించి గుర్తింపు కార్డులు అందజేయాలని, తద్వారా వనగూరే ప్రయోజనాలు వివరించాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అసంఘటిత రంగ కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్ నందు ఉచిత నమోదుపై అధికారులతో కలెక్టర్ పి ప్రశాంతి శాఖల వారి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా పోర్టల్ నందు 6 లక్షలకి గాను ఇప్పటికి వరకు 3,20,000 మంది ఈ శ్రమ్ నందు రిజిస్టర్ చేయడం జరిగిందన్నారు. ఈ శ్రమ్ పథకం కింద మార్చి 31, మార్చి 2022 వరకు నమోదైన కార్మికులు ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత అంగవైకల్యం పొందినట్లయిన వారికి లక్షలు, పాక్షిక అంగవైకల్యం పొందినట్లయితే 1 లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయమును ప్రభుత్వం అందించడం జరుగుతుందన్నారు. గ్రేషియా కొరకు దరఖాస్తు చేసుకున్నట్టుకు 31 మార్చి 2025 వరకు కేంద్ర ప్రభుత్వం గడువును పొడిగించడం జరిగిందన్నారు. ఈ శ్రమ్ పథకం కింద నమోదైన వలస కార్మికులు తమ సొంత రాష్ట్రములో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో కానీ ఎక్కడా కూడా రేషన్ కార్డు పొందనట్లయితే వారికి పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ కార్డులు, నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారంతో కలిసి ఈ శ్రమ్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సమయంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓటి సీతారామ మూర్తి, సహాయ కార్మిక కమిషనర్ బిఎస్ఎం వలి, ఆర్టీఓ ఆర్ సురేష్, పరు సంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసరావు, ఈఆర్డీఏ పీడీఎన్ విఎస్ మూర్తి, డిఈఓ కె వాసుదేవరావు, డిఎల్డిఓలు పి వీణాదేవి, ఈ శ్రీవారెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. హార్టికల్చర్ రిజిస్ట్రేషన్ చేయించాలి. అది మేజర్. యూనివర్సిటీ చేయండి, ఆకుకూరలు చేయండి, కడియం వాళ్ళు కూడా చేయండి. $1 lakh and permanent disability 1 lakh. 1 lakh. Basically, so ఇది బేసిక్ ఇన్సెంటివ్ వాట్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ గోయింగ్ టు గెట్. దీంతో పాటుగా ఇంతకుముందు మనకి లాభంలో యూనియన్స్ గా ఉండి రిజిస్టర్ అయిన వాళ్ళకి ఒక కార్డు ఇచ్చేవారు. ఇప్పుడు ఎలా అయితే రీవాస్ కార్డు మనం ఇస్తున్నామో అట్లా లేబర్ లో ఉండే కార్డు ఇచ్చి వాళ్ళకి కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన ఏలూరుకు చెందిన ములకల శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు.
మంగళవారం ఏలూరు కలెక్టరేట్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ మంగళవారం ఏలూరు కలెక్టరేట్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి ఏలూరుకు చెందిన ములకల శ్రీనివాస్ ఒక సెట్ నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. అభ్యర్థి ములకల శ్రీనివాస్తో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. నిడదవోలు పట్టణానికి చెందిన నందిని బీఎస్సీ కంప్యూటర్ చదువు పూర్తి చేసి ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కూకట్పల్లిలోని గాయత్రి ఉమెన్ హాస్టల్ నందు ఉండేదని, అక్కడే తన చిన్ననాటి స్నేహితురాలు అనుషాదేవి పరిచయం అయినట్లు గుంటూరుకు చెందిన దేవానాయక్ అలియాస్ సాయి కుమార్ ను తన భర్త అని అనుషాదేవి పరిచయం చేసినట్లు, కొంతకాలం తరువాత అనుషాదేవి భర్త దేవానాయక్ నందినికి ఫోన్ చేసి బాత్రూమ్ లో స్నానం చేసేటప్పుడు తీసిన న్యూడ్ వీడియోలు తన వద్ద ఉన్నట్టు, వీడియోలను మాధ్యమాలలో పెట్టకుండా ఉండాలంటే కొంత డబ్బును నాయక్ డిమాండ్ చేసినట్లు, నాయక్ బెదిరింపులతో నందిని మరియు నందిని కుటుంబ సభ్యులు అనేకసార్లు ధన దఫాలుగా సుమారు 2,53,76,000 రూపాయలు తీసుకున్నటువంటి అయినప్పటికీ వేధింపులను ఆపకపోవడంతో నందిని ఫిర్యాదు చేసినట్లు డీఎస్పీజీ దేవకుమార్ తెలిపారు. ముద్దాయి నాయక్ ఈ డబ్బుతో గుంటూరు సమీపంలో చిన్న కాకానీలో 40 లక్షలతో అపార్ట్మెంట్లు తీసుకున్నట్లు నిడదవోలు పోలీసులు గుర్తించారు. 75 లక్షలు నగదును, సుమారుగా కేజీ పైగా బంగారంను పోలీసులు స్వాధీనం చేసుకుని ముద్దాయిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే మొదట్లోనే పోలీసు వారిని సంప్రదించితే చట్ట ప్రకారము వారిపై చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చిన సబ్ డివిజనల్ అధికారి దేవకుమార్ తెలిపారు. ఐటీ యాక్ట్ అంటే మా దగ్గర మీకు సంబంధించిన నోడ్ వీడియోలు ఉన్నాయి, బ్లూఫిల్మ్లు ఉన్నాయి, అట్లాంటి భయపెట్టు అట్లాంటివన్నీ దానికి సంబంధించిన కేసు ఇది. దీనిలో ఒక టీం తను హైదరాబాద్లో విప్రో కంపెనీలో నాన్ ఐటీ సంబంధించి జాబ్ చేస్తుండేది 21లో. అక్కడ వాళ్ళ స్నేహితురాలు ఒక ఆవిడ పరిచయం అయితే, చిన్నటి స్నేహితురాలు, ఆవిడ ద్వారా ఆవిడ ఈ భర్త అయిన దేవా నాయక్, ఇతను గుంటూరు జిల్లా, ఇతనితో పరిచయం అయితే వీళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు, అందరూ హాస్టల్లో ఉండేవాళ్ళు. ఈ లేడీను నాయక్ ఇద్దరు భార్యాభర్తలు. ఈ అమ్మాయికి స్నేహితురాలు నాయక్ వైపు. వాళ్ళు కొంతకాలం ఉన్న తర్వాత ఈ అమ్మాయికి ఇంటికి వచ్చేసింది. ఈ సందర్భంగా ఏంటంటే ఈ కుర్రాడు అమ్మాయి పాత ఫ్రెండే కాబట్టి ఫోన్ చేసి, నీకు సంబంధించిన కొన్ని నూడు ఫోటోలు ఉన్నాయి మా దగ్గర, అదేవిధంగా వీడియోలు ఉన్నాయి, అంటే ఇట్లా తను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తీసామని ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని చిన్నగా భయపెట్టి ఆవిడ దగ్గర నుంచి దప్తపాలుగా సుమారు 2,53,76,000 వరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మరియు డైరెక్ట్గా డబ్బులు తీసుకోవటం ఫోన్పే ద్వారా తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. దాంతో అతను విలాసవంతమైన జీవితం స్టార్ట్ చేశాడు భార్యతో కలిసి. మన గుంటూరు చిన్న కాకాని దగ్గర ఒక అపార్ట్మెంట్ కొన్నాడు. సుమారు దాని వాల్యూ 40 లక్షలు పైన ఉంది. ఆ అపార్ట్మెంట్ ఉంటున్నాడు. ఇక మిగతా డబ్బులు అయితే ఇంట్లో 75 లక్షలు ఉన్నాయి. అదేవిధంగా గోల్డ్ వచ్చి సుమారు కేజీ 938 గ్రాములు గోల్డ్, ఒక కారు ఒకటి కొనుక్కున్నాను, నిసాన్ కారు, ఒక బుల్లెట్. అదేవిధంగా ఇంట్లో కావాల్సిన సామాన్లు కూడా ఈ డబ్బులతోటే అతను కొనుక్కున్నాడు. అయితే ఈ క్రమంలో ఇంత కొనుక్కున్న అతను పాపం కట్ చేసి ఇంకా డబ్బు కావాలి అని చెప్పి బెదిరిస్తున్నాడు. దాంతో వాళ్ళు విసిగిపోయి పోలీసు వారిని సంప్రదించి ఇన్ రైటింగ్ రిపోర్ట్ ఇస్తే నిడదవోలు ఎస్ఐ గారు పరమహంస గారు కేసు కట్టారు. కేసులో దర్యాప్తులో భాగంగా ఇది గ్రేవ్ కేసు అవటం వల్ల అందులో ఐటీ యాక్ట్ ఉంది. ఐటీ యాక్ట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐ గారు చేయాలి. సిఐ గారు ఫోన్ ట్రాకింగ్ తీసుకొని అతన్ని
మొన్న మధ్యాహ్నం చిలకాకం దగ్గర అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఎంఆర్ఓ గారి ద్వారా మధ్యవర్తులు అక్కడ విఆర్ఓ అని మిగతా విఏఓ వాళ్ళని ప్రొక్యూర్ తీసుకొని వాళ్ళ సమక్షంలో ఇక డీటెయిల్ స్టేట్మెంటు అదేవిధంగా వీడియో కూడా రికార్డింగ్ చేయించారు. ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర అంతా వెరిఫై చేస్తే అతను చెప్పినట్లే ఇంట్లో 75 లక్షలు క్యాష్, గోల్డ్, అదేవిధంగా కారు, బుల్లెట్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఆ ప్లాటు అదంతా ఉంది. వీటన్నిటి కూడా ఎస్ఐఆర్ మధ్యవర్తి సమక్షంలో సీజ్ చేశారు. సీజ్ చేసి నిన్న మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టడం అయింది. కోర్టు వారు అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ప్రజెంట్ జైల్లో ఉన్నాడు. ఈ సందర్భంగా ఏంటంటే యాక్చువల్గా వాడి దగ్గర వీడియోలు వేరే పది కేజీల గంజాయిని స్వాధీనపరుచుకుని 5 వ్యక్తులను అరెస్టు చేసినట్లు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. కొవ్వూరు డీఎస్పీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ కొవ్వూరు రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జి వద్ద నిడదవోలు వెళ్లే రోడ్లో గంజాయి తరలిస్తున్న 5 వ్యక్తులను కొవ్వూరు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ కె జగన్మోహనరావు అరెస్టు చేసినట్లు తెలిపారు. మార్నింగ్ 7 గంటల సమయంలో గంజాయి కొంతమంది వ్యక్తులు అక్రమ రవాణా చేస్తున్నారనే ఖచ్చితమైన సమాచారం మేరకు మేము మా డిఎస్పీ గారికి ఇంటిమేట్ చేశాము. సారు పర్మిట్ చేశారు, టీం తీసుకుని రైడ్ చేయమని చెప్పారు. అందులో మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు రోడ్ కమ్ రైడ్ బ్రిడ్జ్ దగ్గర అండర్ పాస్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఒక అనుమానాస్పదంగా 5 వ్యక్తులు ఉన్నారు. 5 వ్యక్తుల్ని విత్ మీడియేటర్స్ సమక్షంలో విచారించగా వాళ్ళు గంజాయి ఏజెన్సీ ఏరియాలో జీ మోడల్ ఏరియాలో 10 కేజీల గంజాయిని పర్చేజ్ చేసుకుని వీళ్ళ పరిసర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఆ ఏరియాలో ప్యాకెట్స్ రూపంలో అమ్ముకుందామని చెప్పి వెళ్తున్నట్టుగా చెప్పారు. ఆ 5 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఈరోజు మేజిస్ట్రేట్ గారిని ప్రొడ్యూస్ చేస్తారు. వీళ్ళ పేర్లండి మొగలాపు నవీన్ కృష్ణ చౌదరి, టీపరు విలేజ్, చిన్నమిల్లి శివకృష్ణ, అరుంధతిపేట పెరవలండి, సవరపు ప్రవీణ్ సంది కూడా అరుంధతిపేట పెరవలండి, కోట భానుసంది సంది ఆచెంట్ అండి, కాకరపర్తి బాలాజీ ఇతంది తణుకండి, తణుకు పాత్ర 10 కేజీలు గంజా అండి, 15 వేలు వెహికల్ ఇచ్చేది. వాళ్ళ 50 లారీలో వచ్చి దిగి నెక్స్ట్ ఆటోలో ట్రాన్స్పోర్ట్ చేద్దాం అనుకున్నారు, మనకి దొరికారు. దాంతో పాటు ఎక్కడైతే నైట్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుందో ఆ మూవ్మెంట్ కూడా కట్టెలు చేయాలని చెప్పారు. నైట్ షాపులు ముగించడం కానీ, రోడ్ల మీద తాగి తిరగడం కానీ ఎట్లాంటివి ఉన్నా కూడా వాళ్ళని అదుపులో తీసుకొని చెప్పారు. అది కూడా గట్టిగా అమలు చేయాలని చెప్పేసి కేసు తీసుకున్నారు. అది కూడా చేస్తాం. మైనర్ బాలికను నమ్మించి అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ పేర్కొన్నారు. కొవ్వూరు డీఎస్పీ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొవ్వూరు పట్టణానికి చెందిన మైనర్ బాలికను నమ్మించి ప్రైవేటు కళాశాల లెక్చరర్ అత్యాచారం చేసిన ఘటనపై లెక్చరర్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. జూనియర్ కాలేజీలో లెక్చరర్ చేస్తున్నాడు, ఇంగ్లీష్ లెక్చరర్. గతంలో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యి భార్యతో కూడా డైవర్స్ ఉన్నాడు. అయితే ఊరుకు సంబంధించిన ఒక ఇంటర్మీడియట్ చదివే సెకండ్ ఇయర్ చదివే అమ్మాయిని, అదే కాలేజీలో చదివే అమ్మాయిని ఇతను మాయమాటలతోటి ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసి నాకు పెళ్లి కాలేదు, నేను పెళ్లి చేసుకుంటాను, మన ఇద్దరు కలిసి హ్యాపీగా జీవించవచ్చు అని చెప్పి పాపం మైనారిటీ తీరని ఆ చిన్న అమ్మాయిని ఇతను ట్రాప్ చేసి
28వ తారీఖు నాడు నైట్ అమ్మాయి ఇంట్లో ఉండగా ఇంట్లో నుంచి బయటకు వచ్చింది, తీసుకొని మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఎవరైతే ఆ మైనార్టీ తీరునే అమ్మాయి ఉందో, ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి, వాళ్ళ అమ్మగారు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో కొవ్వూరు టౌన్లో రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద మనం స్టార్టింగ్లో గాల్ మిస్సింగ్ కేసు కట్టాం. అంటే 18 సంవత్సరాల లోపు అయితే మనం గాల్ మిస్సింగ్ కేసు కట్టాలి. ఆ విధంగా కేసు కట్టాం. కేసు కట్టి మన ఇన్వెస్టిగేషన్లో భాగంగా వెరిఫై చేస్తుంటే ఇతను అనంతపురం వైపు వెళ్ళాడని చెప్పి మనకి తెలిసింది. దాంతో మన సిబ్బంది కూడా అనంతపురం వైపు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం అనుకున్న ప్లేస్లో మిస్ అయ్యాడు. ఈలోగా పోలీసులు తిరుగుతున్నారని చెప్పి ఆ పాపని ఇంటికి పంపేశాడు. ఆ పాప వచ్చిన తర్వాత ఆ పాపని ఉమ్మన్ ఎస్ఐ గారు సమక్షంలో రాజమండ్రి నుంచి మనకి ఉమ్మన్ ఎస్ఐ గారు పిలిపించి ఆవిడ ద్వారా అమ్మాయిని స్టేట్మెంట్ రికార్డ్ చేయించాం. మనకి ఏంటంటే దీనికి సంబంధించి పోక్సో యాక్ట్ అని ఉంటుంది మనకి. ఆ యాక్ట్ ప్రకారం లేడీ ఆఫీసరే ఎగ్జామ్ చేయాలి, మేల్ ఆఫీసర్ చేయకూడదు. ఆ విధంగా లేడీ ఆఫీసర్ తోటి ఎగ్జామ్ చేసినప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మాయమాటలు చెప్పి తీసుకెళ్ళాడని, అదేవిధంగా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత విజయవాడలో ఒక లాడ్జికి తీసుకెళ్ళి వెళ్ళిన రాత్రి 29 నైట్ ఆ లాడ్జిలో గడిపినట్టు, ఆ లాడ్జిలో ఉండగా ఆమెని శారీరకంగా కూడా పాడు చేసినట్లు ఆమె తెలియజేసింది. తర్వాత పోలీసులు తిరుగుతున్నారని చెప్పి ఆమె ఇంటికి పంపేసి ఇతను పారిపోయినట్లు తెలియజేసింది. ఇతని కోసం మన టీం తిరుగుతున్నాయి, ఇంటి వయసులో మనం పట్టుకోవాలని చెప్పి మన టౌన్ సిఐ గారు విశ్వం గారు, ఎస్ఐ గారు జగన్మోహన్ వీళ్ళు టీంలుగా ఏర్పడి ఇతని కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా మనం దొరికిపోతామని చెప్పి ఈరోజు పోలీస్ స్టేషన్ వచ్చి కొవ్వూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మేము ఈరోజు అరెస్ట్ చేసాం. అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కి పంపిస్తున్నాం. ఇది అదే కాలేజీలో చదివే అమ్మాయిని అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్ కానీ యాజమాన్యం కానీ మరే విధమైన ఎంప్లాయీ కానీ ఈ విధంగా చేస్తే పోక్సో యాక్ట్ అంటే చిన్నపిల్లలకు 18 సంవత్సరాల లోపు అమ్మాయిలకి వర్తించే ఒక సెక్షన్ ఉంది. దాని ప్రకారం కేసు కట్టే అతని మీద చాలా పెద్ద కేసు అది. ఇతను ఈరోజు రిమాండ్ పంపుతున్నాం, కోర్టులో ప్రొడ్యూస్ చేసి తర్వాత మనం బెయిల్ కూడా రాదు ఇతనికి, రాజమండ్రి సెంట్రల్గా అప్పచెప్తాం. ఈ కేసు కూడా బలమైన కేసు. ఇతనికి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మనం అన్ని విధాలుగా కూడా ఇతనికి తగిన శిక్ష పడేలాగా ప్రాసిక్యూషన్ ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా యాక్షన్ తీసుకుంటాం. ఆమె 2వ తారీఖు వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ కొన్ని టెస్టులు అయినాయి, రాజమండ్రి హాస్పిటల్లో కొన్ని టెస్టులు అవుతున్నాయి. ఇవి అయిన తర్వాత వాళ్ళు కొన్ని ఐటమ్స్ ప్రిజర్వ్ చేస్తారు, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అంటాం పరిభాషలో. అవి మళ్ళీ మన మంగళగిరిలో ఎఫ్ఎస్ఎల్ పంపిస్తాం. ఎఫ్ఎస్ఎల్లో అనాలిసిస్ అయ్యి మళ్ళీ అనుకొస్తాయి. సో ఫస్ట్ కంప్లైంట్ చేసినప్పుడు అనుమానం లేదండి, పేరు చెప్పలేదు. తర్వాత మనకి అమ్మాయి వాడే ఫోన్ అదంతా చూస్తే ఇతని డీటెయిల్స్ ఉన్నాయి. కొవ్వూరు పట్నం గోష్పద క్షేత్రం ఉన్న షిరిడి సాయి నాథుడిని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. శ్రీ సుందర సాయినాథ్ మందిర ప్రతిష్ట 30వ వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు విశేష కార్యక్రమాలు జరిగినాయి. 4వ తేదీ మంగళవారం శ్రీ సాయినాథుని తులసి బిల్వ పత్రములతో అర్చన, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణలు జరిగాయి. ఈ సందర్భంగా శాసనసభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. మహాప్రసాద వితరణ, నారాయణ సేవ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.
రథసప్తమి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్నం టోల్ గేట్ వద్ద ఉన్న ప్రకృతి రావణ బ్రహ్మ శివాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అనపర్తి శివరామకృష్ణ, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. విస్తరించుకుని కొవ్వూరు పట్టణంలో రావణ బ్రహ్మసూత్ర మల్లన్న ఆలయ ప్రాంగణంలో అనపర్తి శివుడు గారి ఆధ్వర్యంలో అఖండ మహాశౌర్యయాగం నిర్వహించబడుతుంది. మామూలుగా మాఘమాసంలో శౌర్యయాగాన్ని నిర్వర్తిస్తారు. కాకపోతే దీనికి అఖండాన్ని పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే 144 ఏళ్ళకు ఒకసారి గ్రహస్థితి, ఇప్పుడు మనం కుంభమేళాన్ని నిర్వహించుకుంటాం, అలాంటి గ్రహస్థితి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చేసేటువంటి శౌర్యయాగం ఏదైతే ఉందో అది అఖండ మహాశౌర్యయాగం అవుతుంది. అఖండంగా వెలుగుతున్నటువంటి యజ్ఞకుండం, అఖండ దీపం మనం ఇలా మాట్లాడుకుంటాం. నిర్విరామంగా జరిగేదాన్ని అఖండం అంటాం. అలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ గోదావరి ఒడ్డున బ్రహ్మసూత్ర మల్లన్న ఆలయ ప్రాంగణంలో జరగటం విశేషం. అలాగే ఈరోజు మనం ఇక్కడ అంటే 6వ రోజు మనం ప్రారంభించి అటువంటి వాళ్ళందరికీ మనం రుణపడి ఉంటాం. ఎందుకంటే చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా కానీ వాళ్ళకి వయసులో పెద్దవాళ్ళు అవ్వచ్చు కానీ వాళ్ళ మనస్సు పెద్దది, వాళ్ళు కోరుకున్న కోరికలు పెద్దవి. అటువంటి కోరికలన్నీ వాళ్ళందరికీ తీరాలి, మా అందరం చల్లగా ఉండాలి అని కోరుకుంటూ నేను ఈ క్షేత్రాన్ని, ఎందుకంటే మేము చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మేము వెంకటేశ్వర గుడికి రావాలన్నా కూడా చాలా భయపడేవాళ్ళం. అటువంటిది ఇప్పుడు పట్టపగల్లా ఉండి ఏ టైంకి ఎలా వచ్చినా కూడా భయం లేకుండా చక్కగా ఉండటానికి అవకాశం కల్పించారు. అటువంటి వారే మా విక్రమాదిత్య గారికి, ఆదిత్య గారికి, మా శివుడి గారికి, మా శివలంకను అభివృద్ధి చేస్తున్నటువంటి మా శివుడికి మాత్రం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ శివుడికి ఆయుష్ శివుడికి మాలుందా అని అడిగి మరీ దాని విశిష్టాన్ని తెలుసుకున్నారంటే ప్రత్యక్ష దైవం కదని సూర్యనారాయణ మూర్తి. సో మేమందరం ఇక్కడ అంటే ఇప్పుడు తక్కువ మంది వేసుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ మాఘమాసానికి ఈ మాల కూడా చాలా ప్రసిద్ధి తెలుస్తుందని మా గురుగారు మాకు తెలియజేశారు. కానీ మాల వేసుకున్న రోజు నుంచి కూడా మాకు చాలా అద్భుతంగా ఏ వర్క్ కింద చాలా అంటే అద్భుతంగా పనులు అవుతున్నాయి. సో ఇక్కడికి వచ్చి ఉదయం కల్పించి దండం పెట్టి మళ్ళీ సాయంత్రం పూజకు వస్తున్నాం. మేము పలు విధాల బయట వర్క్స్ చూసుకున్నా కానీ ఈవినింగ్ ఇక్కడ కూడా వచ్చి గోదావరి స్నానం చేసి ఇక్కడ ఇలా అంటే గోదావరి నది ఒడ్డునే యాక్షన్ నిర్మించుకుని మేము ఇంత బాగా చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. ఈ రోజు రథసప్తమి గురించి మార్నింగ్ పాపం చాలా మంది వచ్చి ఇక్కడ గోదావరి నది ఒడ్డునే వాళ్ళు వంటశాలన్నీ ఏర్పాటు చేసుకుని ఆ ప్రసాదాన్ని తెచ్చి ఇప్పుడు స్వామివారికి నైవేద్యం చెల్లించారు. హోమంలో కూడా ఆ ప్రసాదాన్ని వితరణ చేస్తూ స్వామివారికి నైవేద్యం చెల్లించాలనుకుంటున్నారండి. ఈ రోజు గణేష్ పూజ అయ్యింది, ఇప్పుడు యాగం మొదలవుతుంది. ఇదే విధంగా ఆ యాగం కూడా ఏంటంటే నిత్య అగ్నిహోత్రం అండి. అది ఏ రోజు అంటే ఉదయం నుంచి ఈ 30 days కూడా అది అలాగా హోమకుండాన్ని ఎక్కడ కూడా ఘనమవకుండా మనకి అలా ఉంచుతున్నారు. సో అఖండ దీపం, అఖండ మహాశౌర్య యాగం అని అందుకే నేను పెట్టాను. ఇలాంటి యాగంలో మేము పార్టిసిపేట్ చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఊరు గ్రామంలో యజమానుల చేత ప్రాతకాలం చక్కగా గణపతి పూజ చేయించి, అలాగే ఇందులో ఉండే ఒక ఋత్వికు మిగిలిన పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాసన చేసి వారికి తీర్థం ఇవ్వడం జరుగుతుంది. అనంతరం చక్కగా ఆ యొక్క సూర్యుని యంత్రంపై చక్కగా త్రిచపూర్వకంగా అర్ఘ్యప్రదానాలు ఇచ్చి చక్కగా యంత్రారాధన చేయడం జరుగుతుంది. ఆ యంత్రానికి ఎదురుగా చక్కగా త్రిచ విధానంతో 24 నమస్కారాలు, మహాసౌరం చెబుతూ చక్కగా 16 నమస్కారాలు, అలాగే అరుణ మంత్రాలతో 32 అనువాకాలు చెప్పి చక్కగా 32 నమస్కారాలు, మొత్తం వెరసి 72 నమస్కారాలతో చక్కగా గురువర్యులు చక్కగా విక్రమాదిత్య గారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఏ రోజు కూడా కార్యక్రమానికి విఘ్నం లేకుండా ఇప్పటిదాకా కూడా నిర్విటంకంగా ఈ 5 రోజులు కూడా చక్కగా సూర్య నమస్కారాలు చేయడం జరిగింది. అయితే ఈ రోజున దరసి
ఈ యొక్క రథసప్తమిని పురస్కరించుకుంటూ విశేషంగా ఉషా సంజ్ఞ సమేతంగా ఉన్న శ్రీ ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం.